ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు ఎవరైనా మనల్ని బాధించినప్పుడు మనం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కదా. మనము ఏదో ఒక రకంగా వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉంటాము. ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని ఎలా ఎలా బాధ పెట్టారో అలాగే మనం కూడా బాధ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు పగ తీర్చుకొనక నీ పగను దేవునికి అప్పగించు అని. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళని దేవుని చేతులకి అప్పగించు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మిమ్మల్ని ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టువాడని దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను ఎవరైనా బాధిస్తే, నిన్నెవరైనా హింసిస్తే నీకంటే ముందు, నీ తల్లిదండ్రుల కంటే ముందు దేవుడు చాలా బాధపడతాడు. ఆయన సృష్టించుకున్న ఒక ఘటము మనము, ఆయన సృష్టించుకున్న ఒక పాత్రలము మనము. మనల్ని ఎవరైనా బాధ పెడితే దేవుడు తట్టుకోలేడు. అందుకే అంటా ఉన్నాడు, పగ తీర్చుకొనుట మీ పని కాదు, నాకు అప్పగించండి, నేను తీర్చుకుంటాను అని. ఎందుకంటే దేవుడు జడ్జ్, ఆయన న్యాయాధిపతి. ఆయనకు తెలుసు ఎవరు న్యాయం చేస్తూ ఉన్నారో, అన్యాయం చేస్తూ ఉన్నారో. సో కాబట్టి ఆయనకు తెలుసు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎవరు బాధిస్తూ ఉన్నారో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి వాళ్ళకు మనం పగ తీర్చుకోకుండా మన పగను, మన వ్యాజ్యమును దేవునికి అప్పగిద్దాము. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. పగ హృదయంలో పెట్టుకుంటే కోపము, షుగర్లు, బీపీలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చి మన శరీరము కృషించిపోతూ ఉంటుంది. అదే నీ పగను నువ్వు దేవునికి అప్పగించావంటే నువ్వు నెమ్మదిగా సంతోషంగా జీవించవచ్చు ఈ లోకంలో. అండ్ దేవుడు చూసుకుంటాడు. నేను బాధించిన వారిని దేవుడే చూసుకుంటాడు. వాక్యం చెప్తా ఉంది, రోమీలకు రాసిన పత్రిక 12:19, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, పగ తీర్చుకోవడం నా పని, మీ పని కాదు. సో నేను వాళ్ళకు జడ్జ్ చేస్తాను, నేను తీర్చుకుంటాను ఆ పగని, మీరు కామ్గా ఉండండి, మౌనంగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నేను బాధించిన వారిని, నేను హింసించిన వారిని, నేను దుఃఖపెట్టిన వారిని, నేను అవమానాలు గుండా తీసుకొని వెళ్ళిన వారిని, నేను నిందించిన వారిని దేవునికి అప్పగించు. దేవుడే వారిని చూసుకుంటాడు. నీకు హృదయంలో నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ పగను, నీ వ్యాజ్యమును దేవునికి అప్పగించు. గాడ్ బ్లెస్ యూ.